వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారు తన భార్యపై, తన కుమార్తెపై, వాళ్ళతో పాటు ఇంకొక 5గురిపై కేసు ఫిర్యాదు చేయడం జరిగింది. అర్ధరాత్రి నా ఇంటిపైకి దాడికొచ్చారు, నా మీద హత్యాయత్నం చేశారు అని ఆయన టెక్కలి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు ఫైల్ చేశారు. ఇలా ఈ విషయం గురించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ క్రిమినల్ లాయర్ విజయలక్ష్మి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. ఇలా అర్ధరాత్రి వెళ్ళి తన భార్య, పిల్లలు, వాళ్ళతో పాటు 5 మంది వాళ్ళ ఇంటి గేట్ విరగ్గొట్టి లోపలికి వెళ్ళారు అని చెప్పేసి ఆయన టెక్కలి పోలీసులకి ఫిర్యాదు చేయడం జరిగింది మేడం. ఇది ఏ కేసు విధంగా చూస్తారు మేడం? అంటే అసలు భార్య అని అంటున్నారు, భార్య అర్ధరాత్రి రాకపోతే పొద్దున్నే రావాలా ఏంటి? ఎప్పుడైనా రావచ్చు. భార్య లైసెన్స్ హోల్డర్, ఎనీ టైం వెళ్ళొచ్చు. అంటే ఆమె వెళ్ళడం ఓకే మేడం, ఇంకొక 5గురిని తీసుకెళ్లి ఆయన పైన దాడి చేయడం? అవును, రాత్రి అయింది, అర్ధరాత్రి కాబట్టి ప్రొటెక్టివ్ గా తీసుకెళ్లి ఉంటుంది. వాళ్ళ అన్నదమ్ముల్లో ఎవరో కిరాయి రౌడీలను అయితే తీసుకెళ్లి ఉండకపోవచ్చు. ఆమె వర్షం. ఇతను వర్షం ఏమంటున్నారు? కొట్టడానికి వచ్చింది అంటే మీరు ఏదో తప్పు చేసి ఉంటారు, కొట్టడానికి పెళ్ళానికి ఆ హక్కు ఉంది. నిన్ను పెళ్లి చేసుకుని వచ్చింది, తల్లిదండ్రుని వదిలింది అంటే దాని అర్థం ఏంటి? దానికి అన్ని కావాల్సినవి అన్ని చూస్తాడు భర్త. భర్త అంటే భరించేవాడు అని అర్థం. భర్తే భార్యను చూడకపోతే కంచే చేను వేసింది అంటారు చూడు. కంచె ఎందుకు కడతాం? చేనుకి వేరే పశువులు ఆమె పంటను మేయకుండా ఉంటాయని కంచె కడతాం. ఆ కంచె చేను వేసేస్తే ఎవరికి చెప్పుకుంటుంది ఆడది? ఆ కోపం మీద ఏదో వెళ్ళి ఉంటుంది. ఏ భార్య ఏ మొగుడిని చంపేయదు. అలాగని చంపట్టలేదా మేడం? భార్యలు భర్తలను చంపేవాళ్ళు ఉన్నారు అని అంటారు. ఆ క్రిమినల్ ఇంటెన్షన్ వేరే ఉంటుంది. ఇదేదో చిన్న చిన్న గొడవల వల్ల చేశారు, ఈయన కూడా తప్పు చేశారు అని అంటున్నారు కదా. ఒకటి ఆవిడ కూడా మనం చెప్పేది ఏంటంటే, మేము ఇప్పుడు లాయర్గా అనే కాకుండా ఒక గృహిణిగా ఏం చెప్తామంటే, భర్తని రెచ్చగొట్టద్దు. రెచ్చగొడితే వాళ్ళు రెచ్చిపోతారు. వాళ్ళకి ఏదో వేరే ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నాయి అని అంటే అవి ఏవైనా ఉంటే ఇళ్లలోనే చూసుకోవాలి. మా అమ్మ దగ్గర వాళ్ళ దగ్గర చూసుకోవాలి. తర్వాత ఇంకో దాంట్లో కూడా మనం విన్నాం, తల్లితోటి మాట్లాడితే తప్పది. మీ అమ్మ మీకెంత ముఖ్యమో అవతల ఆ పిల్లోడు అమ్మ కూడా అంతే ముఖ్యం. మీ అత్త కూడా నీకు తల్లి లాంటిదే. అమ్మ నాన్నని వదిలి వచ్చిన తర్వాత అత్త మామే. ఇందాక ఆయన ప్రెస్ మీట్ కూడా పెట్టారు. ప్రెస్ మీట్ లో ఆయన ఏం చెప్తున్నారంటే, నా భార్య మా అమ్మతో కలవనివ్వట్లేదు, ఆమెతో కలుస్తుంటే నాతో గొడవ పడుతుంది, ఇలాగా నా ఫ్యామిలీ మెంబర్స్ కి దూరం చేసింది. ఇలాంటి విషయాలు ఏవైతే ఫ్యామిలీ మ్యాటర్స్ వాళ్ళిద్దరి మధ్య ఉంటాయో ఆ విషయాల గురించి చెప్తున్నాను మేడం. కరెక్టే. తల్లిని ఫ్యామిలీని కలవట్లేదని నిన్ను ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకోమని అర్థం కాదు కదా. దీనికి దానికి సంబంధం లేదు కదా. ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకున్నది అని ఆమె అంటున్నారు. తల్లితోటి కలవనీయట్లేదు అని కాదు, ఏదో ఒక వంక చూసుకుని డొంకలాగుదాం అని పెట్టుకోకూడదు. ఈయన కూడా ఆ ఇష్యూ ఉంది అంటే అదే చెప్పాలి. ఆ ఇష్యూ వీక్ పాయింట్ గా పెట్టుకుని మీరు ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకోవడం తప్పు కదా. తప్పే కదా. తల్లిదండ్రుని కలవద్దు అని అన్నం ఏ ఆడపిల్లకి సమంజసం కాదు. మీ పేరెంట్స్ ఎంతో అవతల ఆ పేరెంట్స్ కూడా అంతే. అలాగ చూస్తేనే సంసారం హాయిగా సాగుతుంది. లేదు అంటే డిస్టర్బెన్స్ వస్తాయి, కొట్టుకుపోతుంది సంసారం. దానివల్ల మీ పిల్లలు లాస్ అవుతారు, మీ లైఫ్ కూడా. ఏంటనుకుంటారంటే ఇవాళ రేపు పిల్లలు డైవర్స్ 2-3 minutes లో అయిపోతుంది, ఓకే అయిపోతుంది. తర్వాత ఏంటి? మళ్ళీ పెళ్లి చేసుకోమంటుంది సమాజం. లేదు అనుకో, నువ్వు ఎప్పుడైతే డైవర్సీ ఉన్నావు అనుకో, అదే జనం పబ్లిక్ ఎలా చూస్తారో తెలిసిన, టూలెట్ బెడ్ పెడితే ఎలా ఉంటుంది? ఇల్లు ఖాళీ అయితే మనం టూలెట్ బెడ్ పెడతాం కదా. అలాగే ఈ డైవోర్సీ అయినా విడోయర్స్ అయినా ఆ దృష్టితోటే చూస్తుంది సమాజం. అది మంచిదా? ఉన్నన్ని రోజులు కలిసి ఉండండి. కొట్టుకు తిట్టుకోలేని సంసారాలు లేనే లేవు. అంటే నాకు ఇంత హోదా ఉంది, నేను ఒక వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్సీ, నాకు ప్రజల్లో ఇంత ఆదరణ ఉంది, ఇట్లాంటి స్టేజ్ లో ఉన్న నన్ను ఏదైనా ఉంటే నువ్వు ఇంట్లో పరిష్కరించకుండా ఇలా మీడియాను పెట్టేసి వాళ్ళ ముందర చెప్పేసి ఈ రోజు నా రాజకీయ భవిష్యత్ అంతా నాశనం అయిపోయింది అని ఆయన అంటున్నాడు. కరెక్టే, అది ఆవిడ చేసిన తప్పే. కానీ ఈ ఆలోచన, ఈ బుద్ధి ఆయనకి ఉండాలి. నువ్వు తప్పు చేస్తే నీ రాజకీయ పలుకుబడిపోతుందన్న బుద్ధి గానే ఉండాలి కదా. తప్పు చేసిన వాడిని ఎవరైనా నిందిస్తారు కదా. అది ఎవరవని, ఆడవనే మగవని. రాజకీయ నాయకుడు ఏంటమ్మా, ఓ దేశానికి రాజునైనా సరే వీధిలో పెడతారు.
తప్పు జరిగింది అంటే. అలాంటి వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎవరి కంటికి కనిపించకుండా ఇలాంటివి చేయకూడదు. ఒకవేళ చేసేవే అనుకో, నీ భార్యను ఒప్పించే శక్తి నీకు లేదు అనుకో, ఆ పని చేయి అంతే. ఇప్పుడు అదే అంటున్నాను మేడం నేను, నాకు స్తోమత ఉంది. స్తోమత ఉంది అని నువ్వు పోషించే శక్తి నీకు ఉండొచ్చు. నీ పెళ్ళాన్ని ఒప్పించగలవా? నిన్ను నమ్ముకుని వచ్చిన ఆడది ఉంది కదా, నిన్నే నమ్ముకుని వచ్చింది కదా, సర్వస్వం నువ్వే అనుకుంది కదా, నీ సగాన్ని ఇంకొకరికి ఇస్తే ఎవరితో ఒప్పుకుంటుంది? ఇదే భార్య ఎవరితోటైనా వెళ్తే నువ్వు ఊరుకుంటావా? మీ మొగాళ్ళకి ఇగో ఏంటో నాకు అర్థం కాదమ్మా. మొగాడికి ప్రతి వాడి పెళ్ళం సిల్క్ స్మిత్ లా కనిపించాలి, వీడి పెళ్ళం మాత్రం సతీ అనసూయలాగా నోవులు నోచుకోవాలి, పట్టు చీర కట్టుకొని పూజా పునస్కారం చేసుకుని పువ్వులు బొట్టు పెట్టుకుని ఇంట్లో ఉండాలా? అలా ఎలా కుదురుకుంది? నీకు వేరే వాళ్ళ భార్య అందంగా కనిపించింది అనుకో, నీ భార్య కూడా వేరే వాళ్ళకి అందంగా కనిపిస్తుంది. నువ్వే తప్పు చేస్తున్నావు, తప్పు చేయమని ప్రేరేపిస్తున్నావు. నువ్వు చేయలేదనుకో ఈమెకి ఆ బుద్ధి రాదు, దుర్బుద్ధి రాదు. అంతే కదా? నీ మైండ్ లో నీ చెత్త ఆలోచన వచ్చిందంటే వేరే వాడికి రాదా? ఎవడో ఒకటి కంటపడుతుంది. పిల్లి పాలు తాగేటప్పుడు కళ్ళు మూసుకుని తాగుతుంది. అదేమనుకుంటుందో తెలిసినా నన్ను ఎవరు చూడటం లేదనుకుంటుంది. కానీ ఇది ఎవరిని చూడట్లేదు, ఎవరో ఒకడు చూస్తాడు, నీ వీక్ పాయింట్ మీద దెబ్బ కొడతాడు. మగాడవనే ఆడవాళ్ళవనే ఏదో ఒక రోజు ఏదో ఒక అనుకోని పరిస్థితుల్లో వీక్ పాయింట్ లో ఇరుక్కుంటారు. ఈ ఫ్యామిలీలో కూడా అలాగైతే ఏం చేస్తాం? ఇవన్నీ ఆలోచించాలి. ఎవరైనా కూడా చిన్న తప్పు చేయాలి అనుకున్నప్పుడు 10 సార్లు ఆలోచించారు, తప్పు చేయలేరు. ఇప్పుడు నా దగ్గర డబ్బు ఉంది, నీకు నేను విడాకులు ఇచ్చేసినా కూడా మెయింటెనెన్స్ పడేస్తాను అనే విధంగా ఇవ్వదయ్యా ఆమె విడాకులు. నీకు పెళ్లి కానీ నాకు నీ డబ్బు ఎలాగైనా వస్తుంది అంటుంది. పిల్ల ఉంది కదా, లేదు నా సంపాదన ఉంది, లేదా నా ఆస్తి నాకు ఉంది అని అంటుంది. నీకు విడాకులు లేకపోతే నువ్వు చేసుకునేదాన్ని పెళ్ళి అనరు, వ్యభిచారం అంటారు. లీగల్ కదా? ఇవ్వదు ఆవిడ. ఇవ్వకుంటే నేను నా దగ్గర రావద్దు, పలగేడు. సాధించాలి శాడిజంగా అంటే ఎవరైనా అంతే, ఆడదైనా అంతే, మొగాడైనా. ఒక పట్టుదలకి పోయాము అంటే ఆడవాళ్ళు ఏమో తక్కువ ఉన్నారా? ఆడవాళ్ళ వల్ల రాజ్యాలే పోయే నాగమ్మ వీళ్ళందరినీ చూసారా? ఒక్క పన్నాగం పన్నింది అంటే ఆడది మటాష్. సంసారాలు కాదు, రాజ్యాలు కూలిపోతాయి తెలుసునా? అలాంటప్పుడు ఇంట్లో భార్య అంటే దాన్ని మీరు భార్యని చక్కదిద్దుకోవాలి, ఆవిడికి చెప్పాలి, ఆవిడ నొప్పించి మీరు చేసుకోండి. అప్పుడు ఏ బాధ లేదు కదా, ఎవరు అడగరు, చేసుకోవచ్చు. సో ఈమె యాక్సెప్టబుల్ అయ్యింది, ఈయన ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అది లీగలా మేడం? పెళ్లి అనరమ్మా, పెళ్లి ఎప్పుడు ఒకటే. యాక్సెప్ట్ చేసింది ఓకే, మీరు లివింగ్ టుగెదర్ లాగా ఉండాలి, అంతేకాని భార్య మాత్రం ఈమె